హలో ఫ్రెండ్స్, ఏపీ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను, అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం అండ్ ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఆంధ్రుల గురించి తొలి శాసనాలు ఏ భాషలో రాయటం జరిగింది? ఆన్సర్ ప్రాకృతం భాష. ఆంధ్రదేశంలో నాణ్యాలు ఎవరి కాలంలోకి వాడుకలోకి వచ్చాయి? నాణ్యాలు వాడుకలోకి వచ్చింది మౌర్యుల కాలంలో. ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతికి చెందిన వారని తెలిపే గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. పురాణాల ఆంధ్ర అనే పదాన్ని దేని సూచకంగా వాడటం జరిగింది? జాతి సూచకంగా. ఆంధ్రదేశాన్ని ఏమని వ్యవహరించేవారు? త్రిలింగ అని వ్యవహరించేవాళ్ళు. స్కంద పురాణంలో త్రిలింగ దేశం అంటే ఏమని చెప్పబడింది? త్రిలింగ దేశం అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, ఈ మూడు ప్లేసెస్ ఉన్నది. ముండారి భాషలో కళింగులు అంటే అర్థం ఏమిటి? తీర ప్రజలు. కళింగ అనే ప్రస్తావన మొట్టమొదటిసారి ఏ గ్రంథంలో పేర్కొన్నారు? భాగవతి అనే జైన గ్రంథంలో. ట్రిలిస్తాన్ అనే పదాలను ఎవరు ఉపయోగించారు? టాలమీ. ఆంధ్రులను శబర, పులింద, ములక జాతులతో కలిపి చెప్పిన గ్రంథమేది? ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రులను సంగమ సాహిత్యంలో ఏమని ప్రస్తావించారు? వదుగరులు అని ప్రస్తావించారు. వదుగరులు అంటే సంగమ సాహిత్యంలో అర్థం ఏమిటి? ఉత్తర ప్రాంతం వారు అని అర్థం. భరతుడు ఆంధ్రదేశాన్ని ఏ పేరుతో పిలిచాడు? మోసల అనే పేరుతో పిలిచాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ బయలుపడిన సమాధిలో స్త్రీపై పురుషుడు పడుకొని ఉన్న కళేబరం కనిపించింది? ఏలేశ్వరంలో. ఆర్య నాగరికతను వ్యాప్తి చేయడానికి దక్షిణ దేశం వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అగస్త్యుడు. అగస్త్యుడిని దక్షిణ దేశం రాకుండా అడ్డుకున్నది ఎవరు? వాతాపి ఇల్వాలుడు. అగత్యం అనే తమిళ వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు? అగస్త్యుడు రచించాడు. బుద్ధుడు ఆంధ్రదేశాన్ని సందర్శించి ధరణికోటలో కాలచక్ర తంత్రాన్ని నిర్వహించాడని ఎవరి గ్రంథంలో రాశారు? హుయాన్ సాంగ్ గ్రంథంలో రాశారు. ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీన ఆది మానవ స్థావరం ఏది? నాగార్జున కొండ. అగస్త్యుని చేతిలో మరణించిన వారు ఎవరు? ఆన్సర్ వాతాపి. వంబ మోరియర్ అంటే అర్థం ఏమిటి? అంటే విజేత అనే అర్థం. ఆంధ్రదేశంలోని మొదటి కట్టడాలు ఏవి? మొదటి కట్టడాలు రాక్షస గూళ్ళు. రాక్షస గూళ్ళు అనగా అర్థం ఏమిటి? ప్రాచీన మానవుల సమాధులు అని అర్థం. సియుకి గ్రంథంలో ఆంధ్రదేశ పరిస్థితులను వివరించిన హుయాన్ సాంగ్ ఏ దేశస్థుడు? చైనా దేశస్థుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ అని ఎవరిని అంటారు? రాబర్ట్ బ్రూస్ ఫుట్ అంటారు. ఈ టాపిక్లో ఆంధ్రదేశ పూర్వచరిత్ర, ఆంధ్రజాతి, ఈ టాపిక్లో ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చెప్తాను. క్రింద ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్య కటకమును ఆంధ్ర నగరిగా చూపుచున్నది? ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఈ ఆప్షన్స్ చూపిస్తే కానీ మీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఓకే, ఆప్షన్స్ అయితే నేను చెప్తాను, బట్ ఆప్షన్స్ ఇక్కడ చూపించడానికి అవ్వదు కాబట్టి నేను ఆన్సర్స్ అయితే చెప్తాను. సో క్వశ్చన్స్ అయితే మీరు క్వశ్చన్స్ని గమనించండి ఎలా ఇచ్చారనేది. క్రింద ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్య కటకమును ఆంధ్రనగరిగా చూపుతున్నది? ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ 2014లో ఇచ్చారు. ఆన్సర్ శర్వానిజ. క్రింది వాటిలో ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్య పాలనను నిరూపిస్తుంది? మాస్కీ శాసనం, ఎర్రగుడి శాసనం, బట్టిప్రోలు శాసనం, అమరావతి శాసనం. ఆన్సర్ ఎర్రగుడి శాసనం. దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని ఎవరు? అపస్తంభ, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య. ఆన్సర్ అగస్త్య. ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ కాకతీయ దేవాలయాలు. ఓకే, ఆన్సర్
ప్రాక్ చరిత్ర కాలం నాటి గుహలకి ప్రసిద్ధి బేతంచెర్ల. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రాచీన శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఇది సంస్కృత భాషలో ఉన్నాయి. ఇది గ్రూప్ 1 1983-84లో ఇచ్చారు. ఆంధ్రలోని దుర్గములను గురించి ప్రథమంగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ మెగస్తనీస్. ఇది గ్రూప్ 2 2002లో ఇచ్చారు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఇది క్రింది ప్రాచీన కాలపు గ్రంథాలలో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది? ఋగ్వేదం, అర్థశాస్త్రం, రాజతరంగిణి, ఐతరేయ బ్రాహ్మణం. ఇది కూడా గ్రూప్ 2 2002లో ఇచ్చారు. ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయబారి. గ్రూప్ 2 1991 ఇచ్చిన ప్రశ్న ఇది. ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయబారి. ఆన్సర్ మెగస్తనీస్. నెక్స్ట్, ద్రావిడుల ప్రధాన భాష ఏంటంటే ఆన్సర్ తెలుగు. ఆన్సర్ వచ్చేసి తెలుగు. చారిత్రకులు ఆంధ్ర అను పదంను ఎక్కడ కనుగొనిరి మరియు మొదటిసారిగా ఆంధ్రుల గురించి సూచన ఎక్కడ కనిపెట్టిరి? అంటే ఐతిరేయ బ్రాహ్మణంలో కనుగొన్నారు. సో ఇది ఆంధ్రజాతి, దీనికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనమాట ఈ టాపిక్లో ఇచ్చినవి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని పాత పేర్లు, కొత్త పేర్లు ఉన్నాయి, అవి చెప్తాను. ధాన్య కటకం అనేది అంటే పాత పేరు, దానికి ఇప్పుడున్న కొత్త పేరు ఏంటి? ధాన్య కటకం అంటే అమరావతి. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ ఇప్పుడు. ప్రతిపాలపురం అంటే బట్టిప్రోలు. మైసోలియా ఇప్పుడు మచిలీపట్నం అంటున్నారు. వెనకటి తాటిపురిని బెజవాడ అంటారు. దేశీయ కొండపట్నం అంటే మోటుపల్లి. నూచేల వీడుని ఇప్పుడు నూజివీడు అంటున్నారు. విక్రమసింహపురి అంటే నెల్లూరు. కందవోలుని కర్నూలు అంటారు. విజయపట్నంని విశాఖపట్నం అంటారు. రాజమండ్రి రాజమహేంద్రవరం. కడప వైఎస్ఆర్ కడప. నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. సో ఇవి పాత పేర్లు అండ్ కొత్త పేర్లు అనమాట. దీంట్లో మొత్తం ఈ బిట్స్ అన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించినవి మాత్రమే. నెక్స్ట్ ఇంకొక టాపిక్లో శాతవాహనులకు సంబంధించిన బిట్స్ వస్తాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జస్ట్ మనకి రివిజన్కి ఉపయోగపడతాయి. అందులో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ బిట్స్ ఆ టాపిక్లో ఇచ్చినవి అవి కూడా ఇస్తారు. సో ఈ బుక్ కనుక మీకు కావాలంటే నాకు వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్లో కానీ మీరు మెసేజ్ పెట్టండి, మీకు ఈ బుక్ని ప్రొవైడ్ చేస్తాను. సో నా డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.